Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 9. 9వ అధ్యాయం. First 15 verses we shall read responsively. మార్చి ఈ 9వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటాం. Hebrews chapter 9, first 15 verses we shall read responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 15 వచనములు మార్చి మనం చదువుకుంటున్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. For a tabernacle was prepared, the first part in which was the lampstand, the table and the showbread, which is called the sanctuary. పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. Which had the golden censer and the ark of the covenant overlaid on all sides with gold, in which was the golden pot that had the manna, Aaron's rod that budded, and the tablets of the covenant. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. Now when these things had been thus prepared, the priests always went into the first part of the tabernacle, performing the services. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. The Holy Spirit indicating this, that the way into the holiest of all was not made with manifest, where the first tabernacle was still standing. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. Concerning only with foods and drinks and various washings and the fleshy ordinances imposed until the time of reformation. శరీరాచారుడు మాత్రం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణముదైన గుడారము ద్వారా, not with the blood of goats and calves, with his own blood he entered the holy, most holy place once for all, having obtained eternal redemption. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి ఆవు దూడ బూడిద చల్లుట శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల, how much more shall the blood of Christ, which through the eternal Spirit offered himself without spot to God, cleanse our conscience from dead works to serve the living God. చివరిగా ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. One more verse we shall read. ఇంకొక వచనం చదువుకుందామండి. Revelation ప్రకటన గ్రంథము chapter 21 21 verse 3. మూడవ వచనం. Revelation ప్రకటన గ్రంథము verse 20, chapter 21 verse 3 altogether. 21వ అధ్యాయము ప్రకటన 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు ఇదిగో దేవుని దేవుని నివాసము మనుష్యులతో కూడినది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైయుండును. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a blessed thing it is to come and appear in thy house to hear thy still small voice. మీ మెల్లని స్వరం వినేదానికి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ ఆవరణలో కనబడట ఎంత గొప్ప భాగ్యం ఉంటున్నది. We thank you, Lord, for the various spiritual lessons you are teaching us from the study of the epistle of Hebrews. హెబ్రీయులకు రాసిన గ్రంథములో నుండి ఆయా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు. We thank you, Lord, for preparing us for thy glorious appearing. ప్రభువా, మీ మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకై మమ్మలను సిద్ధపాటులో ఉంచినందుకే వందనాలు. One day we as a remnant will be in thy tabernacle, in thy heaven forever and ever. ఒక దినమున కొద్దిపాటి శేషమైనటువంటి మేము నిత్యమైనటువంటి మీ గుడారములో నిత్యము ఉండేటువంటి మనుషులుగా మేము మారుతాం. Prepare us unto that glorious time. ప్రభువా, మహిమ కలిగిన ఆ సమయం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. We thank you, Lord, for the scripture portion we read. మేము చదవగలిగిన లేఖన భాగం బట్టి వందనాలు. Help us to understand it, interpret it and apply to our lives. ప్రభువా, ఈ వాక్యాన్ని గ్రహించుటకు దాని భావం తెలుసుకొనడానికి జీవితంలో అన్వయించుకోవడానికి మీరే సహాయం చేయండి. That the Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యన సంచారం చేసి మాకు పరిచర్య చేయునుగాక. Bringing ourselves unto the power of the cleansing power of the blood of the eternal covenant, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. As we know, we have been studying from this epistle of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానిస్తున్నాం. ఈ విషయం మీకు పరిచయమే. Epistle of Hebrews is a wonderful epistle. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అద్భుతమైనటువంటి గ్రంథం. Hebrews presents the superiority and the preeminence of Jesus Christ over everything and over everyone. అన్నిటికీ పైగా యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు అనేటువంటి ఆయన ప్రాధాన్యతను గురించి మనకు వివరిస్తుంది హెబ్రీ గ్రంథం. Chapter 1 and 2 we see Jesus Christ is superior to all the angels and all the prophets. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతలందరికంటే ప్రవక్తలందరికంటే అత్యున్నతుడు అని మొదటి 2 అధ్యాయాల్లో చూస్తాం. In chapter 3 we see Jesus Christ is better than Moses in his work and in his person. యేసుక్రీస్తు ప్రభువారు మోషే చేసిన కార్యముల కంటే వ్యక్తిత్వం కంటే ఆయన ఉన్నతుడు అని 3 అధ్యాయాల్లో చూస్తాం. In chapter 4 we saw Jesus Christ was better than Joshua. యెహోషువ కంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన వారుగా చూస్తాం. In chapter 5 to 7 5 నుంచి 7 అధ్యాయాలు we saw that Jesus Christ is greater than all the earthly priests including Aaron and Melchizedek. భూ సంబంధమైనటువంటి యాజకులు మెల్కీసెదెకు గాని అహరోను వారి కంటే అత్యున్నతమైనటువంటి యాజకత్వం గావించిన వారుగా మనం చూస్తాం. In chapter 8 8వ అధ్యాయంలో we saw that he established a new and a better covenant with us. మనతో నూతనమైనదియు మరి శ్రేష్టమైనటువంటి నిబంధనను ఆయన మన కొరకు చేసినారు. And chapter 9 we see Jesus Christ serves a superior sanctuary. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైనటువంటి ఆలయమునకు సేవకుడుగా ఉన్నారని మనం చూస్తున్నాం. Chapter 10 10వ అధ్యాయంలో we see he offered a superior and a better sacrifice. శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి బలిని ఆయన ఒక్కసారే తన అర్పణగా అర్పించారు. And chapter 11 he is superior than all the Old Testament heroes of faith. విశ్వాస వీరులు పాత నిబంధన భక్త కోట అందరికంటే కూడా ఆయన శ్రేష్ఠుడని 11వ అధ్యాయంలో చూస్తాం. In our last study గత బైబిల్ పఠనంలో we saw Jesus Christ offered a superior sacrifice. ఉన్నతమైనటువంటి బలిని యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినట్లుగా చూశాం. That's what we studied from chapter 10. 10వ అధ్యాయంలో వాటిని చదివాం. His sacrifice is once for all sacrifice. ఒక్కసారే అర్పించబడినటువంటి బలిది. We don't need to repeat that again and again, just like the animal sacrifices of the old Mosaic system. మోషే ధర్మశాస్త్రమును అనుసరించి జంతువులను బలులుగా అర్పించడం పదే చేయటం అది అవసరం లేదు. The letter is predominantly written to the second generation Jewish believers. యూదులైన వారు 2వ తరం విశ్వాసములోనికి వచ్చినటువంటి వారిని గమనంలో పెట్టుకుని రాయబడినటువంటి గ్రంథం ఇది. They were in the dilemma whether to continue the grace of God or to go back to the Old Testament rituals. దేవుని కృపలో నిలిచి ఉండవలన లేక పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ అర్చనలు లేకపోతే యాజకత్వము వాటిలోనికి వెళ్ళిపోవాలనా అని వారు సందిగ్ధతలో ఉన్నారు. In order to clarify all their doubts, వారికి ఉన్నటువంటి సందేహములన్నీ కూడా నివృత్తి చేయడానికి and to present Jesus Christ is the only and the better and the superior solution to all mankind problem, he wrote this book of Hebrews. మానవులకు ఉన్నటువంటి ప్రతి సమస్య సందేహము ప్రాముఖ్యంగా యూదులకు ఉన్నటువంటి ఆ సమస్యను సందేహాన్ని తీసివేయడానికి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రాయబడింది. All that we see in the Old Testament is only a shadow of the reality that is in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి వాస్తవికానికి పాత నిబంధన అంతా కూడా ఛాయారూపకంగా ఉంది. All the Old Testament priests point to the ultimate new and the only superior high priest, the Lord Jesus Christ. పాత నిబంధన యాజకులందరూ కూడా వారు ఎవరిని చూపిస్తున్నారంటే నూతన నిబంధనలో రానైనటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూపిస్తూ ఉన్నారు. All the Old Testament covenants point to the new and eternal and better covenant we have in Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం కలిగి ఉన్నటువంటి నూతన నిబంధనను పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా అక్కడికే నడిపిస్తున్నాయి. All the Old Testament sacrifices, we saw 5-fold sacrifice, they all point to the ultimate better eternal sacrifice the Lord offered on the cross of Calvary. పాత నిబంధనలో చేసేటువంటి 5 అంతల బలులు ఇవన్నీ కూడా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అర్పించేటువంటి తన బలి దగ్గరికే నడిపిస్తున్నాయి. In chapter 9 9వ అధ్యాయంలో we see the author was presenting the superiority of the sanctuary the Lord serves. యేసుక్రీస్తు ప్రభువారు సేవించేటువంటి ఆ పరిశుద్ధాలయం యొక్క ఔన్నత్యాన్ని వివరించబడింది. So Jews were very proud of the sanctuary.
ఆలయమును బట్టి యూదులు ఎంతో అతిశయపడేవారు ఉంటారు. Because this is the house of God. ఎందుకనగా వారికి ఇవ్వబడిన ఆలయము దేవుని ఇల్లుగా చూస్తారు. This is the presence of the Lord. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. We experience the power of God here. ఇక్కడ దేవుని శక్తిని అనుభవిస్తాం. And so they held with high honor the sanctuary, the tabernacle. కాబట్టి ప్రత్యక్షపు గుడారము దేవుని ఆలయం పట్ల వారి యొక్క కనుదృష్టి మనసుండేది. And when we look into the origin of this tabernacle, ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క మూలాన్ని గనక మనం చూస్తే, so Moses built this tabernacle. మోషే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. When the Israelites were delivered from Egypt, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత they came to the Mount Sinai. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. And Moses went to the mount top. మోషే పర్వత శిఖరం మీదకి వెళ్ళారు. And then he spent 40 days with the Lord. 40 దినాలు ఆయన ప్రభువుతో ఉన్నారు. That's where the Lord gave him the pattern of this tabernacle. ఈ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉండాలో నమూనాను అక్కడ దేవుడే ఇచ్చాడు. Every detail about the tabernacle and its furnishings and its structure and the material it has to be used is all given in detail to Moses. మోషేకు ఆ పర్వతం మీద దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఎలా ఉండాలి, వైశాల్యం వెడల్పు ఎంత ఉండాలి, అందులో ఉండవలసినటువంటి ఉపకరణములు ఏమిటి, అవి వేటితో చేయాలి, అవి ఎంత పరిమాణం ఉండాలో దేవుడు చెప్పాడు. In Exodus chapter 25 to 40, నిర్గమాకాండం 25 అధ్యాయం నుంచి 40 వచనం వరకు, 25th chapter to 40th chapter, 40 అధ్యాయం వరకు we see how the various things are built by Moses. మోషే కట్టినటువంటి ఆయా ఉపకరణములు మనకు కనబడతాయి. Lord gave a special wisdom to Bezalel and Aholiab, who took the materials and built exactly the way it was shown as a pattern to Moses on the mount top. పర్వతం మీద మోషేకు చూపించబడినటువంటి ఆ యొక్క నమూనాను నిర్మించుటకు అలాగనే చేయుటకు దేవుడు తన ఆత్మను బెసలేలుకు అలాగనే అహటోబు కూడా ఇచ్చినారు. And when we come to chapter 40, 40 అధ్యాయానికి వస్తే, Exodus chapter 40, we see they dedicated the tabernacle. వారు ప్రత్యక్షపు గుడారమును ప్రతిష్ఠిస్తూ వచ్చారు. Exodus నిర్గమాకాండము chapter 40, 40వ అధ్యాయము verse 18. 18వ వచనం. So Moses raised up the tabernacle, fastened its sockets, set up its boards, put it its bars, and raised up its pillars. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరము నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి. And we see how he set up the whole thing in verse 33. It says, 33వ వచనములో సమస్తమును ఎలాగ సంపూర్తి చేశారో మనకు కనబడుతుంది. he raised up the court all around the tabernacle and the altar and hung up the screen of the court gate. So Moses finished the work. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణం ద్వారం తెరను వేసెను. అలాగు మోషే పని సంపూర్తి చేసెను. Verse 40. 40వ వచనం. Then the cloud covered the tabernacle of meeting. Verse 34. Sorry. 34వ వచనం. Then the cloud covered the tabernacle of meeting and the glory of the Lord filled the tabernacle. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. Yeah, the glory of the Lord filled the tabernacle when Moses set up exactly the way it was shown to him on the mount top. తనకు చూపించిన రీతిగానే ఎప్పుడైతే మోషే సమస్తమును చేస్తూ వచ్చాడో అప్పుడు దేవుని యొక్క మహిమ తేజస్సు మందిరం మీద నింపబడింది. From that point onwards, అప్పటి నుంచి they had very high honor for the tabernacle. ప్రత్యక్ష గుడారం గురించి దానిని ఎంతో ఘనముగా యూదులు భావిస్తూ ఉన్నారు. They continued that throughout the generations. వారి తరముల తర్వాత తరాలు అన్ని కూడా ఆలయాన్ని ఎంతో పవిత్రంగాను ఘనతగా వారు ఎంచేవారు. Even though they lost this tabernacle in between, మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారమును వారు కోల్పోయినప్పటికీ but they continued to have this ark of the covenant. వీరు నిబంధన మందసాన్ని మాత్రము దాన్ని కాపాడుకుంటూ వచ్చారు కొన్ని దినాలు. In the original setup that Moses set up this tabernacle, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మూలంలో ఆదిలో ఎలాగైతే మోషే నిర్మిస్తూ వచ్చారో, so it has 3 parts. దీనికి 3 భాగములు ఉన్నాయి. The first part is the holiest of all. మొట్టమొదటిది పరిశుద్ధ స్థలము. We'll go in the first is the outer court. మొట్టమొదటిగా బయటి ఆవరణము, and then the holy place, తర్వాత పరిశుద్ధ స్థలము, and then the most holy place, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. and these 3 parts have got 6 articles. ఈ 3 ప్రదేశాల్లో 6 ఉపకరణములు ఉన్నాయి. So those are very very important. అవి చాలా ప్రాముఖ్యమైనవి. In the courtyard,
ఈ ఆవరణములో we see there are two articles. రెండు వస్తువులను మనం చూస్తాం. We see the bronze altar మొట్టమొదటిది ఇత్తడి ధూపార్తి, and we see the basin or the laver. తర్వాత గంగాళము. Those are two articles in the courtyard. అది వెలుపల ఆవరణములో ఉంచబడిన వస్తువులు. After this there is a veil, first veil. తర్వాత మొట్టమొదటి అడ్డతెర ఉంది. And then that we enter into the holy place. ఆ తెర ఆవల పరిశుద్ధ స్థలం ఉంది. In the holy place we have three articles. పరిశుద్ధ స్థలములో మూడు విషయాలు మనం చూస్తాం. The golden lampstand. అక్కడ బంగారు దీప స్తంభం ఉంది. And the table of showbread. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంది. And the altar of incense. తర్వాత ధూపార్తి ఉంది. The three articles in the holy place. పరిశుద్ధ స్థలములో ఈ మూడు వస్తువులు మనం చూస్తాం. And then there was a second veil. తర్వాత అడ్డతెర ఇంకొకటి ఉంది, రెండవది. And then we see this ark of the covenant in the most holy place. అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో నిబంధన మందసము దేవునిది అక్కడ చూస్తాం. These 6 articles in these 3 parts of the tabernacle. ఈ ప్రత్యక్ష గుడారములో ఈ మూడు భాగములు and these 6 articles ఈ 6 ఉపకరణములు are very important. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. That's what Hebrews chapter 9 అందుకనే మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూశాం. verse 2. రెండవ వచనం. For the tabernacle was prepared, the first part in which the lampstand, the table and the showbread, which is called the sanctuary. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. And verse 3. మూడవ వచనం. Behind the second veil, రెండవ తెరకు ఆవల the part of the tabernacle which is called the holiest of all. అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. Verse 4. నాలుగవ వచనం. It had the golden censer and the ark of the covenant. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. Inside the ark of the covenant, ఆ మందసములో we see the golden pot that had the manna, Aaron's rod and the tablets of the covenant. మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలు ఉండెను. So inside this ark of the covenant there were 3 parts, 3 articles. నిబంధన మందసము లోపల మూడు విషయాలు ఉన్నాయి. The golden pot that had manna, మొట్టమొదటిది బంగారు మన్నా గల పాత్ర, and Aaron's rod that budded, తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర, and the tablets of the covenant. నిబంధన పలకలు, And above it the cherubim of glory overshadowing the mercy seat. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. So the Hebrews author was describing the entire tabernacle in a very summarized way. ఎంతో క్లుప్తమైనటువంటి విషయాల్లో వాటిని వివరిస్తూ ప్రత్యక్ష గుడారం యొక్క విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. He says there is no time for us to speak in detail about all these things. అందుకని ఆయన అన్నాడు, వీటిని గురించి ఇప్పుడు మరలా వివరముగా చెప్పుట వల్లపడదు. This earthly sanctuary itself is glorious. భూ సంబంధమైనటువంటి ఈ గుడారమే ఎంతో మహిమ కలిగినది. It represented the presence and the power of God. అది దేవుని సన్నిధి, దేవుని శక్తికి సాదృశ్యమైనటువంటి స్థలం. It is a type of Christ, antitype of Christ. అది రాబోచున్న యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయారూపకమైనటువంటి మందిరం. Every article points to the work of Jesus Christ. ఈ ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి కార్యమును చూపించేటువంటివి. But even though it is glorious, it is a type, but it is still earthly and temporary. అది ఎంత ప్రభువుకు సూచనగా ఉంచబడినటువంటి పాత నిబంధన వస్తువులైనప్పటికీ అవి భూ సంబంధమైనవే. That is not the true tabernacle. అది నిజమైనటువంటి గుడారము కాదు. Chapter 8 verse 2. 8వ అధ్యాయం 2వ వచనం. Jesus Christ came as a minister of the sanctuary of the true tabernacle. నిజమైనటువంటి పరిశుద్ధ స్థలమునకు యాజకుడిగా ఉండునట్లు ఆయన వచ్చారు. So there is a true tabernacle. నిజమైనటువంటి గుడారం ఉంది. That is not erected by man. అది మనుషుల చేత ఏర్పరచబడింది కాదు. Not part of this world. ఈ భూ సంబంధమైనది కాదు. It is erected by God himself. దేవుడు తానే స్థాపించినటువంటి ప్రత్యక్షపు గుడారం. It is the real and the true tabernacle. అది నిజమైనదియు నిత్యము ఉండేటువంటి అది ఆలయం. Chapter 9 verse 11. 9:11లో we see here this tabernacle is the heavenly tabernacle, not made with hands. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం హస్తకృతమైనది కానిది,
అనగా ఈ సృష్టి సంబంధము కానిది. In the chapter 9, first 10 verses, 9వ అధ్యాయము మొదటి 10 వచనములో he talks about old earthly tabernacle. పాతది భూ సంబంధమైనటువంటి ప్రత్యక్షపు గుడారమును గురించినటువంటి వివరణ ఉంది. 11 to 15, 11 నుంచి 15 వచనాలు talks about the heavenly eternal tabernacle. పరసంబంధమైన నిత్యము ఉండేటువంటి దేవుని సంబంధమైన గుడారమును గురించి మాట్లాడుతూ, So the old tabernacle, పాత ప్రత్యక్షపు గుడారం it had so many articles. ఎన్నో వస్తువులు మనం చూస్తాం. And every article points to the Lord. ఈ ప్రతి ఉపకరణము కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తున్నాయి. In the outer court, in the courtyard, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం వెలుపలి ఆవరణములో we see the bronze altar. అక్కడ ఇత్తడి బలిపీఠం ఉంది. So first all the men, they come to the bronze altar and offer the burnt offerings. మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రజలు ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలులను అర్పిస్తేనే గాని లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. They cannot enter into the holy place. పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. In the courtyard, అక్కడ ఉన్నటువంటి ఆవరణములో only priests can come యాజకులు మాత్రమే వెళ్ళగలరు. and the Levites can help them. లేవీయులు వారికి సహాయకులుగా ఉండేవారు. And the common people can bring their sacrificial animals. సామాన్య ప్రజలు బలు అర్పించడానికి బలి పశువులను తీసుకొచ్చేవారు. And they used to offer that on this burnt offering. ఈ ఇత్తడి బలిపీఠం మీద తీసుకురాబడినటువంటి ఆ బలులను అర్పించేవారు. This burnt offering represents the one and only offering the Lord had done, the perfect sacrifice for all of us. ఈ బలి రాబోవు ఛాయగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అర్పించేటువంటి ఒక్క బలికి ఛాయగా పాత నిబంధనలో అనేకమైనటువంటి బలులు ఉన్నాయి. Unless you offer the burnt offering, ఈ యొక్క దహన బలిని అర్పిస్తేనే గాని, unless you wash yourself in the basin, అక్కడ ఉన్నటువంటి ఇత్తడి గంగాళంలో కాళ్ళు కడుక్కుంటేనే గాని you cannot enter into the holy place. నీవు పరిశుద్ధమైనటువంటి స్థలములో అడుగు పెట్టలేవు. The priest, after they offer the burnt offering, యాజకులు ఈ యొక్క దహన బలిని అర్పించిన తర్వాత they used to wash their hands and legs in the basin, అక్కడ ఉన్నటువంటి గంగాళము నీళ్ళల్లో కాళ్ళు చేతులు కడుక్కుంటారు. and then enter into the holy place. కడుక్కున్న వారే పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతారు. That always points to the New Testament. ఇది ఎప్పుడు కూడా నూతన నిబంధనకు ఛాయగా ఉంది. Unless we bring ourselves unto the offering of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి ఆ బలియాగమునకు మనకు సంబంధం లేకుండా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేము. unless we accept him as our Lord and Savior, ఆయన్ను మనకు రక్షకుడుగాను ప్రభువునుగాను అంగీకరించకుండా ఉంటే we cannot enter into the holy eternal tabernacle of the Lord. నిత్యమైనటువంటి దేవుని గుడారములో అడుగు పెట్టలేము. Same thing also, the basin represents the washing or the sanctification we have in Jesus Christ. గంగాళము నీళ్లు ఆ కడుక్కునేటువంటి ఆ ధర్మము యేసుక్రీస్తు ప్రభువారిలో మనం శుద్ధీకరించబడుతున్నాము అనేటువంటి దానికి ఛాయగా ఉంది. In those days they washed their physical body with the water. అక్కడ నీళ్లతో వాళ్ళ భౌతికమైనటువంటి దేహములను కడుక్కునేవారు. But you and I, we need to wash ourselves with the precious sinless holy blood that was shed on the cross of Calvary. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నిర్దోషమైనటువంటి కల్వరి శిలువలో చిందించబడినటువంటి రక్తములో కడగబడుతున్నాం. Unless we are sanctified, we have no right to enter into the holy place. పరిశుద్ధపరచబడకుండా పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి అర్హత లేదు. So if you want to enter into the holy place, పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టాలంటే, into the sanctuary of the Lord, ప్రభు యొక్క ఆలయంలోనికి అడుగు పెట్టాలంటే, first we must come to the cross, సిలువ ఎద్దుకు రావాలి, and to be washed by the blood of the lamb, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడాలి, be sanctified by him, ఆయన చేత శుద్ధీకరణములోనికి రాబడాలి. You have the right to enter into the holy place. పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి రాగలగడానికి హక్కు వస్తుంది. So all of us, మనమందరము as New Testament believers, నూతన నిబంధన భక్తులుగా we have a spiritual house. మనకు ఆత్మ సంబంధమైన ఇల్లు ఉంది. The church is the spiritual house. సంఘమే ఆత్మ సంబంధమైన ఇల్లు. That's what we read in 1 Peter chapter 2. మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఈ మాట చదువుతాం. We are being built as a spiritual house. మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచున్నాం. Shall we read that verse? ఆ వచనం చదువుదామా? 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2 verse 5. 2వ అధ్యాయము 5వ వచనం. 1 Peter 2:5 all together. అందరము కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. You also, యేసుక్రీస్తు as the ద్వారా living దేవునికి sacrifices, అనుకూలములకు being ఆత్మ built as a సంబంధమైన బలులు spiritual అర్పించుటకు house, a holy పరిశుద్ధ priesthood యాజకులుగా offers ఉండునట్లు spiritual sacrifice మీరును acceptable సజీవమైన రాళ్ల to వలె God. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. We are also being built as a spiritual house. మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా We కట్టబడుచున్నాం. are the new tabernacle. మనము నూతనమైనటువంటి నిబంధన మనసుగా ఉంటున్నాం. New tabernacle.
నూతనమైనటువంటి గుడారముగా ఉంటున్నాం. So we are being built as part of this new tabernacle, new house of God. దేవుని నూతనమైన ఇల్లు, నూతనమైనటువంటి గుడారములో నీవు నేను కూడా భాగమే. To offer spiritual sacrifices. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మనమున్నాం. So every time the Old Testament believers went to the tabernacle, పాత నిబంధన భక్తులు ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు they only saw the holiness of God. వారు కేవలం దేవుని పరిశుద్ధతను చూసేవారు. I have no right to enter into the holy place. పరిశుద్ధమైన స్థలములో అడుగు పెట్టడానికి వారికి అర్హత లేదు. There is only the priest can go there. కేవలం యాజకులు మాత్రమే వెళ్ళాలి. I can offer my offerings. నేను అర్పణ అర్పించవచ్చు గాని But on my behalf the priest can enter into the holy place. నా పక్షముగా యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలములో నాకు బదులుగా వెళ్తాడు. But in the New Testament, అయితే నూతన నిబంధనలో God entered into the holy place. ప్రభువు పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టారు. He went into the most holy place. అతి పరిశుద్ధ స్థలమునకు ఆయన వెళ్ళారు. And then he tore the veil of separation. అక్కడ అడ్డుగా ఉన్నటువంటి మధ్యపు తెరను ఆయన చింపివేశారు. And made an entry to all of us. మనందరికీ కూడా ప్రవేశమును ఆయన కలుగు చేశారు. For the Old Testament believers, పాత నిబంధన భక్తులకు the entry is not there to the holy place. పరిశుద్ధ స్థలములోకే వారికి అర్హత లేదు, వెళ్ళేటువంటి అవకాశం లేదు. God is inaccessible to them. వారికి అది అందుబాటులోనికి తేబడని విషయం. They can only see it at a distance. దూరం నుంచి చూడాలంతే. But you and I, అయితే నీవు నేను కూడా how much more privileged we are to enter into the holy place of God. దేవుని అతి పరిశుద్ధమైన స్థలములో అడుగు పెట్టేటువంటి ఎంత గొప్ప భాగ్యవంతులమైనటువంటి ప్రజలు మనం. When we come back to the earthly tabernacle Moses has set up, మోషే నెలకొల్పినటువంటి భూ సంబంధమైనటువంటి గుడారం దగ్గరికి మనం వస్తే the courtyard, అక్కడ ఉన్నటువంటి వెలుపలి ఆవరణం, we saw two articles. అక్కడ రెండు వస్తువులు మనం చూస్తున్నాం. The bronze altar, ఒకటి ఇత్తడి బలిపీఠము, and the basin, రెండవది గంగాళం, which represent the work of the cross. శిలువ కార్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. The work of salvation and work of sanctification. శిలువలో రక్షణ కార్యము అలాగనే పరిశుద్ధపరచబడేటువంటి ఈ రెండు కార్యములకు ఈ రెండు వస్తువులు సాదృశ్యంగా ఉన్నాయి. When we come to the holy place, పరిశుద్ధ స్థలానికి వస్తే we see three articles. మూడు విషయాలు మనం చూస్తాం. The golden lampstand, మొట్టమొదటిది బంగారు దీపస్తంభం, the table of showbread, రెండవది సముఖపు రొట్టెల బల్ల, and the altar of incense. మూడవది ధూపార్తి. So these three articles ఈ మూడు వస్తువులు represents Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాయి. The golden lampstand బంగారు దీపస్తంభం pictures that Jesus Christ is the true light. ఆయన మాత్రమే నిజమైనటువంటి వెలుగు అని చూపిస్తున్నాయి. Jesus Christ said, I am the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు తానే చెప్పారు, నేనే ఈ లోకమునకు వెలుగు. The priest used to go to the holy place and trim these lights, lit these lights every morning. ప్రతి దినము ఉదయకాలం యాజకులు ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ దీపములు చక్కబరిచేవారు. ఎందుకంటే దీపములు ఆరిపోకుండా వెలుగు ప్రసరించడానికి. So to represent God is the true light. దేవుని యొక్క నిజమైనటువంటి వెలుగును చూపించేవి ఉన్నాయి. And in New Testament, నూతన నిబంధనలో you and I, నీవు నేను not only we receive the light from the true light Lord Jesus Christ, నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారి నుంచి వెలుగును పొందుకున్నట్టు మాత్రమే కాదు, we are exhorted to be the light unto the world. మనం ఈ లోకమునకు వెలుగుగా ఉండునట్లు దేవుడు ఆ స్థాయిలో మనల్ని ఉంచాడు. John's Gospel chapter 9 verse 5, the Lord said, I am the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఈ లోకమునకు వెలుగు. In Matthew chapter 5 he says, you are the light of the world. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు ఈ లోకానికి వెలుగున్నారు. Having received the light from the true light Lord Jesus Christ, నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారి నుంచి పొందుకున్న వారమై we need to be lights unto the world. మనం ఈ లోకమునకు వెలుగు సంబంధుల వలె ఉండాలి. That's what Paul writes to Philippians also chapter 2 verse 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అదే రాస్తున్నాడు. Shine like stars. మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి. We are called to be the light unto this world. మనం ఈ లోకమునకు వెలుగుగా ఉండునట్లు పిలువబడ్డాం. The Lord has given us entry to the holy place. పరిశుద్ధ స్థలములోనికి దేవుడు ధైర్యమైన ప్రవేశం మనకి ఇచ్చారు. To receive light from him, ఆయన నుంచి వెలుగు పొందుకోవడానికి, and to be light unto the world. మనము ఆ వెలుగుని లోకమునకు చూపించే వారంగా ఉండడానికి. Whenever we come to the sanctuary of God, దేవుని ఆలయంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, whenever we come to the house of God, దేవుని ఇంటికి ఎప్పుడైతే మనం వస్తామో, we should have that attitude. మనము అట్టి వైఖరిలో ఉండాలి. Lord, let thy light shine upon me. దేవా నీ వెలుగు నా
నా మీద ప్రకాశింపనిమ్ము. Enlighten me. ప్రభువా నన్ను వెలిగించు. Increase me in wisdom. నన్ను జ్ఞానములో వృద్ధి పొందించు. Help me to know what is true and what is false. ఏది సత్యమో ఏది అబద్ధమో గ్రహించినట్లు అట్టి కృపను దయచేయి. Help me to reflect that and radiate that light unto this world. ఈ లోకమునకు నీవిచ్చినటువంటి వెలుగును ప్రసరింపజేయడానికి సహాయం చేయి. That is why we come to the sanctuary. అందుకొరకే మనం ఆలయానికి వస్తాం. To receive the light వెలుగును and పొందుకోవడానికి, to radiate and reflect that light unto the world. ఆ వెలుగు ఈ లోకమునకు పంచడానికి. And secondly, రెండవదిగా we see the table of showbread. ఇక్కడ సముఖపు రొట్టెల బలను చూస్తున్నాం. And every Sabbath, the Old Testament priests, they used to change these 12 loaves of bread. అక్కడ ఉన్నటువంటి 12 రొట్టెలను ప్రతి సబ్బాత్ దినమున యాజకులు వాటిని పాత వాటిని తీసి కొత్త వాటిని పెడతారు. These bread show that Jesus Christ is the bread of life. ఈ రొట్టె యేసుక్రీస్తు ప్రభువారే జీవాహారము అయి ఉన్నారని చూపిస్తుంది. John's Gospel chapter 6 verse 35. యోహాను సువార్త 6:35 Jesus said, I am the bread of life. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే జీవాహారం. Every time they come to the showbread, the table of the showbread, ప్రతిసారి ఈ సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వారు వచ్చినప్పుడు they can remember the law. Man does not live by bread alone, but by every word that comes from the mouth of the Lord. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలనను జీవించునని వారు తెలుసుకోవాలి. He is my supplier. ఆయనే నాకు సహాయకుడు. He is my provider. ఆయనే నాకు అన్ని అందించేవాడు. He is the bread of life. ఆయన జీవాహారం. So also, అలాగునే when you and I come to the house of God, నీవు నేను దేవుని ఇంటికి వచ్చినప్పుడు we need to come to eat that showbread, that manna that the Lord feeds us here in the house. ఈ రొట్టె దేవుడిచ్చేటువంటి మన్నా, ఆ రొట్టెను భుజించుటకు మనం వస్తున్నాం. That's why every Sunday, అందుకొరకే ప్రతి ప్రభు దినమున we have the Lord's table. ప్రభు బల్ల ఉంటుంది. That Lord's table reminds us that He is the bread of life. ఆ ప్రభు వల్ల ఆయనే జీవాహారము అని జ్ఞాపకం చేస్తుంది. He is the true wine. ఆయన నిజమైన ద్రాక్షబలి. He is our satisfaction. ఆయనే మనకు తృప్తి He is అంటున్నాడు. our provider. ఆయనే మనకు అన్ని అందించువాడు. So the priests, whenever they went into the holy place, యాజకులు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారో they acknowledge that He is the bread of life. ఆయనే జీవాహారము అని ఒప్పుకుంటున్నారు. The third article, మూడవ వస్తువు, we have the altar of incense. అక్కడ ధూపం వేసేటువంటి ధూపార్తి ఉంది. So the priests used to put incense on the altar. యాజకులు ఆ యొక్క బలిపీఠం మీద ఈ ధూపంలో నుండి ఆ పొగ రావడానికి గాను అక్కడ ధూపార్తిని వేస్తారు. And that represents our prayer life. అది మన ప్రార్థనా జీవితమునకు సూచనగా Our ఉంది. prayers must go as an incense unto the Lord. మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి ధూపం వలె చేరాలి. So when we come to the house of God, దేవుని ఇంటికి మనం వచ్చినప్పుడు we need to be people of prayer. మనము ప్రార్థనా ప్రజలుగా ఉండాలి. People of worship. ఆరాధనా ప్రజలుగా That's why ఉండాలి. the Lord said, my house is called the house of prayer. అందుకొరకే దేవుడు చెప్పాడు, నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును. So every time we come to the house of God, దేవుని ఇంటికి వచ్చిన ప్రతిసారి we need to represent ourselves. We are the priests that have the privilege to enter into His sanctuary. మనం ఆలయానికి వచ్చినప్పుడల్లా దేవుని ఆలయంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు యాజకుల వలె పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఆధిక్యత కలిగినటువంటి ప్రజలుగా We need చూస్తున్నాం. to sanctify ourselves and enter into the house of God. మనల్ని మనం శుద్ధి చేసుకుని దేవుని ఆలయంలో ప్రవేశిస్తున్నాం. And why we come here? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? To receive light from Him. ఆయన నుంచి వెలుగును To పొందడానికి, receive strength and satisfaction from Him. ఆయన నుంచి బలమును తృప్తిని పొందడానికి, To offer our prayers and worship unto Him. మన యొక్క ప్రార్థనలను ఆరాధనను ఆయనకు అర్పించుటకు. So every article in the holy place పరిశుద్ధ స్థలములో ఉంచబడిన ప్రతి వస్తువు and points to Jesus Christ అవి యేసుక్రీస్తు ప్రభువారినే చూపిస్తున్నాయి. and also tells us what we need to do in the New Testament period. నూతన నిబంధన కాలములో ఉన్నటువంటి మనమేం చేయాలో కూడా ఇవి చెప్తున్నాయి. After the second veil, రెండవ అడ్డు తెరకు ఆవల we see the most holy place. అతి పరిశుద్ధమైనటువంటి స్థలమును చూస్తాం. There we see the Ark of the Covenant, అక్కడ దేవుని నిబంధన మందసం ఉంది. which represents the mercy of God, దేవుని కనికరమునకు సాదృశ్యమైనటువంటి, represents the power of God, దేవుని శక్తికి సాదృశ్యం, represents the presence of God. దేవుని సన్నిధికి సాదృశ్యం. Inside the Ark of the Covenant, ఆ నిబంధన మందసములో we have three articles. 3 విషయాలు ఉన్నాయి. Aaron's rod that budded. అది చిగురించే అహరోను చేతికర్ర అక్కడ ఉంది. That speaks about the death, burial and the resurrection of the Lord Jesus Christ. ఈ కర్ర యేసుక్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానముల గురించి చెప్తుంది. There are tablets of the covenant.
covenant. నిబంధన పలకలు ఉన్నాయి. It represents that the Lord had fulfilled the covenant or fulfilled the law and established a new covenant for us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును నిబంధనను నెరవేర్చిన వారే మన నిమిత్తమై క్రొత్త నిబంధన అనుగ్రహించిన వారుగా చూస్తాం. We also see the pot of manna. మన్నా కలిగినటువంటి పాత్రను చూస్తాం. It represents the Lord is our provider. దేవుడే మనకు అన్నిటినీ కూడా ఏర్పాటు చేయవాడు. So the most holy place, అతి పరిశుద్ధమైన స్థలం, only high priest can on the day of atonement once in a year with the blood. ప్రాయశ్చిత్త దినమునాడు సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే అందులో ప్రవేశిస్తాడు. With the blood that is shed for his sins and for the sins of the whole nation. తన కొరకును ప్రజలందరి నిమిత్తమై అర్పించబడినటువంటి బలి పశువు యొక్క రక్తమును చేతబట్టుకుని అందులో ప్రవేశిస్తాడు. That they were doing year after the year. ఇది ఇలాగా సంవత్సరం వెంబడి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు. Till the Messiah came. మెస్సే వచ్చే వరకు. When the Lord offered himself as a superior once for all sacrifice. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే ఒక్కసారి అర్పించుకున్నప్పుడు, and he tore the second veil, రెండవ అడ్డు తెరను ఆయన చింపివేశారు, opened it to all the people. ప్రజలందరికీ కూడా అందులో ధైర్యమైన ప్రవేశం ఇచ్చారు. Everyone has confidence to enter into the presence of God. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ధైర్యము యేసుక్రీస్తు ప్రభువారి వలన అనుగ్రహించారు. And then we don't need to go with the blood of the animal sacrifices now. మనము ఇప్పుడు ఈ జంతువుల యొక్క రక్తముతో ప్రవేశించవలసినటువంటి పని లేదు. Because once for all God the Lord entered there with the eternal once for all sacrifice. ఆయన ఒక్కసారే తన్ను తాను అర్పించుకున్నట్టును బట్టి తన పరిశుద్ధమైన రక్తముతో ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఆయన ప్రవేశించారు. So Jesus Christ serves a superior sanctuary. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైనటువంటి ఆలయమునకు యాజకత్వం చేయువారుగా ఉన్నారు. Old Testament sanctuary, పాత నిబంధన పరిశుద్ధాలయము, it is only temporary. అది తాత్కాలికమైనది. It is only a shadow. అది ఛాయ వంటిది. It is only points to the ultimate new sanctuary that Lord established for us. మన కొరకు దేవుడే స్థాపించినటువంటి నూతన నిబంధన పరిశుద్ధాలయం మనకు ఛాయగాను రూపముగాను పాత నిబంధన ఉంది. Old Testament sanctuary separated God and man. పాత నిబంధన పరిశుద్ధాలయము దేవునిని మనిషిని వేరు చేసింది. Whereas in the new sanctuary we have confidence to enter into the holy place. అయితే నూతన పరిశుద్ధాలయములో ధైర్యం కలిగినటువంటి వారమై రక్త ప్రోక్షణతో మనం ప్రవేశిస్తున్నాం. That is why అందుకొరకే you and I, నీవు నేను, Jews and Gentiles, యూదులు గాని అన్యజనులు గాని, everyone in the world, లోకములో ఉన్న అందరూ కూడా, whoever comes to Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారు ప్రతి ఒక్కరు great confidence to enter into the sanctuary. పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలిగేటువంటి ధైర్యం కలిగి ఉంటున్నాం. As I told you, these Hebrew believers had great honor for the Old Testament sanctuary. మీకు చెప్పినట్లుగా ఈ హెబ్రీ గ్రంథం ఎవరి కొరకైతే రాయబడిందో వాళ్ళు పాత నిబంధన పరిశుద్ధాలయమును గురించి ఎంతో ఘనముగాను గొప్పగాను ఎంచేవారు. But if we look into the history, చరిత్రను మనం గమనిస్తే this sanctuary that is established by Moses, మోషే ద్వారా స్థిరపరచబడినటువంటి పరిశుద్ధాలయం, it was existing only for few years. అది కొంతకాలమే ఉండింది. After that, తర్వాత we don't see the actual sanctuary. నిజమైనటువంటి ఆలయాన్ని మనం చూడం. After the time of Joshua and all his peers, యెహోషువ అలాగనే ఆయన తర్వాత వచ్చినటువంటి వారు తర్వాత అక్కడి నుంచి మనం చూడం. the people of Israel turned back to the worldly gods. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు లోక సంబంధమైనటువంటి దేవుళ్ళ వైపు వాళ్ళు అటు తిరిగిపోయారో, and the Lord sent Midianites and Philistines to suppress them and oppress them. వీరిని అణచటానికి, వీరిని బాధపరచటానికి మిద్యానీయులను అమ్మోనీయులను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. To correct them and to chastise them. వారిని శిక్షించటానికి, వారిని సరైనటువంటి మార్గంలో తేడానికి. And Lord raised judges to deliver them whenever they cried unto the Lord. వారు ప్రభువునకు మొరపెట్టినప్పుడు వారికి విడుదల ఇవ్వడానికి న్యాయాధిపతులను దేవుడు లేపాడు. The last judge was Samuel. చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు. During the time of Samuel, సమూయేలు కాలంలో the Philistines came and attacked the Israelites. ఫిలిస్తీయులు వచ్చి ఈ ఇశ్రాయేలును ముట్టడించారు. And they took away the ark of the covenant. వారు నిబంధన మందసాన్ని తీసుకెళ్లిపోయారు. The Israelites took the ark of the covenant to the battlefield. ఈ నిబంధన మందసాన్ని వీళ్ళు యుద్ధ భూమికి తీసుకెళ్లారు. And so that they thought that we will get victory. వీళ్ళు ఏమనుకున్నారంటే మందసం మనతో ఉంటే విజయం వచ్చేస్తుంది అనుకున్నారు. But they were doing all the things that are detestable to God in the house of God. దేవుని ఇంటిలో దేవుని యొక్క క్రమం లేకుండా వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి వారికి నాశనం వచ్చింది. That's why Lord brought defeat to them. అందుకొరకే ఓటమి వారి వశమైంది. And these Philistines
Philistines took away the Ark of the Covenant. ఫిలిస్తీయులు దేవుని నిబంధన మందసమును తీసుకెళ్లిపోయారు. And finally again they brought back the Ark of the Covenant because they could not keep it. వారి దగ్గర దానిని ఉంచుకోలేకపోయారు కనుక తిరిగి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గర పంపించేశారు. They kept it in the house of Abinadab. అబీనాదాబు ఇంట ఆ మందసం చేరింది. That's what we read in 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ విషయం చూస్తాం. Chapter 7, 7వ అధ్యాయము verse 1. మొదటి వచనం. Chapter 7, verse 1, 1 Samuel. మొదటి సమూయేలు 7:1 ఈ మాట మనం చదువుతాం. Then the men of Kirjath Jearim came and took the ark of the Lord and brought it into the house of Abinadab on the hill. అంతటా కిరియతారీముల వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ ఎందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. So only we see the ark of the covenant from this point onwards. ఇక్కడి నుంచి మాత్రమే నిబంధన మందసాన్ని మనం చూస్తాం. What happened to the rest of the tabernacle? ఇంకా దాని మీద ఉంచబడినటువంటి పరిశుద్ధ గుడారము ఇవన్నీ ఏమయ్యాయి? So we don't know what happened to the tabernacle. తర్వాత ప్రత్యక్ష గుడారానికి ఏమైందో మనకు తెలియదు. The only ark of the covenant we see in the history. చరిత్రలో నిబంధన మందసాన్ని గురించి అక్కడక్కడ మనం చూస్తాం. After this, దీని తర్వాత when David built the kingdom, దావీదు తన రాజ్యమును స్థాపించాడు. he brought this ark of the covenant from the house of Abinadab into the city of David. అబీనాదాబు ఇంట నుంచి నిబంధన మందసమును దావీదు పట్టణమునకు దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు తీసుకొచ్చాడు. And he put a tent there. అక్కడ గుడారం వేశాడు. And then put this ark of the covenant. అక్కడ నిబంధన మందసమును ఉంచాడు. After that Solomon built the temple. సొలొమోను దేవుని ఆలయం నిర్మించిన తర్వాత And put this ark of the covenant in the temple. ఆ ఆలయములో సొలొమోను కట్టిన దేవాలయములో నిబంధన మందసమును పెట్టాడు. The original tabernacle and all the other articles are gone. మూలముగా ఆదిలో ఉంచబడినటువంటి ప్రత్యక్షపు గుడారము గాని వాటి ఉపకరణములు గాని తర్వాత కనబడలేదు. What we see in Solomon's temple, సొలొమోను ఆలయంలో మనం చూసేది ఏమిటంటే he built a new set of articles. అన్ని కూడా క్రొత్త ఉపకరణములు ఆయన చేయించాడు. But he kept this ark of the covenant, the original one. అయితే మొట్టమొదటిగా చేయబడినటువంటి నిబంధన మందసమునే సొలొమోను తన ఆలయంలో పెట్టాడు. So in the history we see somehow this ark of the covenant was preserved. పాత నిబంధనలో మనం చూస్తే చరిత్రలో ఈ నిబంధన మందసము భద్రపరచబడటము అక్కడక్కడ మనకు కనబడటం But this చూస్తాం. tabernacle is converted into a temple in the time of Solomon. అయితే ప్రత్యక్షపు గుడారము సొలొమోను కాలానికి వచ్చేసరికి అది ఒక ఆలయముగా నిర్మించబడింది. And Solomon built again these articles. అక్కడ ఆ ఆవరణంలో ఉండవలసినటువంటి ఉపకరణములను సొలొమోను మరలా నిర్మిస్తూ వచ్చాడు. He built altar of incense, అక్కడ ధూపం వేసేటువంటి బలిపీఠమును the చేశాడు. lampstand. అక్కడ దీపస్తంభాన్ని పెట్టాడు. First Kings, మొదటి రాజుల గ్రంథం chapter 7, 7 verse 48. 48వ వచనం. First Kings, మొదటి రాజులు chapter 7, 7 verse 48. 48వ వచనం. Solomon had all the furnishings made for the house of the Lord. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను. The altar of gold and altar of gold, బంగారు బలిపీఠం, the table of gold on which there was showbread, సముఖపు రొట్టెల నుంచి బంగారు బలియు, and lampstands of pure gold. అది దీపస్తంభము బంగారముతో తాపబడింది. So and several other articles. ఇంకా వేరే ఉపకరణములన్నిటినీ. So all the articles that are lost in the original tabernacle, Solomon built them again, but brought the original ark of the covenant. ఏదైతే పాత నిబంధనలో ఆదిమంగా మూలంగా చేయబడినటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ పోయినప్పటికీ సొలొమోను మందిరం కట్టినప్పుడు వాటిని మరలా కొత్తగా చేశాడు కానీ నిబంధన మందసం మాత్రం అది ఏదైతే దేవుడు చేయించాడో దాన్నే పెట్టాడు. So after the reign of King Solomon, సొలొమోను రాజ్య పరిపాలన తర్వాత we know that kingdom was divided. ఈ రాజ్యము రెండుగా విభాగించబడింది. And King 20 kings ruled the northern Israel kingdom. 20 మంది రాజులు ఉత్తర ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తూ వచ్చారు. And after the reign of 20 wicked kings of Israel, they were lost into Assyria. కాబట్టి 20 మంది చెడు రాజులు ఇశ్రాయేల్ పరిపాలించిన వారు, ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన వారు వారి దుర్మార్గతను బట్టి సిరియా రాజుకు వాళ్ళు బానిసలైపోయారు. Assyrians came and attacked them. అస్సీరియలు వచ్చి వారిని దండెత్తుకుని After తీసుకెళ్లిపోయారు. that they were scattered all over the world. అక్కడి నుంచి వారు ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. Two tribes, Judah and Benjamin, యూదా బెంజమిన్ రెండు గోత్రాలే. they continued for 20 kings ruled them also. వారిని కూడా 20 మంది రాజులు పరిపాలించారు. At the end of the reign of 20 kings, 20 మంది రాజులు పరిపాలించిన తర్వాత Babylonians came and attacked them. బబులోనీయులు వచ్చి వీరిని చెరగా కొనుక్కున్నారు.
took them into captivity. వీరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. When they took the people into captivity, ఎప్పుడైతే ప్రజలను బందీలుగా తీసుకెళ్లారో they took the articles of the temple also. దేవుని ఆవరణంలో పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి ఉపకరణములు కూడా తీసుకెళ్లిపోయారు. And they took and put them in Babylonian kingdom. వారు బబులోను సామ్రాజ్యములో దేవుని ఆలయ ఉపకరణములను తీసుకుని వెళ్ళిపోయారు. After 70 years of Babylonian captivity, 70 సంవత్సరాల బబులోను చెర నుంచి and the kingdom was Babylon was changed to Persian kingdom. ఆ బబులోను సామ్రాజ్యము తర్వాత పారసీకులు వచ్చి దాన్ని ఆక్రమించారు. And the Persian kingdom Cyrus let the people go back to Jerusalem. దర్యావేషు వచ్చి వీరిని మరలా యెరూషలేముకు వెళ్ళిపోమన్నాడు. కోరెష్. Then Cyrus let all the articles also go back to Jerusalem. తర్వాత కోరెషు దేవుని మందిర ఉపకరణములన్నీ కూడా మీరు మరలా యెరూషలేముకు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. So Zerubbabel came and rebuilt the temple. యెరుబ్బాబెలు వచ్చి పడిపోయినటువంటి ఆలయాన్ని కట్టాడు. And then that is where they re-established all these articles again into Zerubbabel. మరలా ఆవరణములో ఏవైతే దండెత్తి తీసుకుని వెళ్ళిపోబడినటువంటి ఉపకరణములు ఉన్నాయో మరలా వారు నెలకొల్పుతూ వచ్చారు. First we see the Moses tabernacle. మొట్టమొదటిగా మోషే స్థాపించినటువంటి ప్రత్యక్ష గుడారము. Then we see the Solomon's temple. తర్వాత సొలొమోను మందిరం. And then thirdly we see Zerubbabel's temple. మూడవది జెరుబ్బాబెలు కట్టిన మందిరం. After Zerubbabel's time, జెరుబ్బాబెలు సమయంలో there were 400 years of prophetic silence after prophet Malachi. మలాకి ప్రవక్త తర్వాత 400 సంవత్సరాలు నిశ్శబ్దపు కాలం ఉంది. And again the temple was destroyed. తర్వాత దేవాలయం కూల్చబడింది. And at the time of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో Herod rebuilt the temple. హేరోదు ఆలయాన్ని మరలా కట్టాడు. The temple that the Lord entered is actually built by Herod. యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేవాలయంలోనికైతే ఆయన ప్రవేశించారో అది హేరోదు కట్టినటువంటి మందిరం. And but Jews don't accept that Herod temple. అయితే యూదులు హేరోదు కట్టినటువంటి మందిరాన్ని అంగీకరించేవారు కాదు. They still call it as Zerubbabel's temple. జెరుబ్బాబెలు మందిరం అనే పిలిచేవారు. So when Jesus Christ came, యేసుక్రీస్తు ప్రభువారు when వచ్చినప్పుడు he went to the temple, ఆలయానికి వెళ్ళినప్పుడు that had the articles of what Zerubbabel has built. యెరుబ్బాబెలు ఏదైతే కట్టారో ఉపకరణములు ఏదైతే ఉంచారో అవి అప్పుడు ఉన్నాయి. Solomon built a magnificent temple. సొలొమోను ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించాడు. Everything is made with gold. అన్ని కూడా బంగారంతో చేశాడు. And but when Zerubbabel's time came, జెరుబ్బాబెలు కాలంలో there were no gold, no money for building gold articles. బంగారు ఉపకరణాలు చేయడానికి ఇశ్రాయేల్ దగ్గర డబ్బు లేదు. They replaced that with bronze articles. వారు ఇత్తడి ఉపకరణములు చేసేవారు. But however, this Ark of the Covenant was continuing. అయితే నిబంధన మందసము అదే కొనసాగుతూ ఉండేది. So after Herod's time or after Jesus Christ's time, యేసుక్రీస్తు ప్రభువారు కాలము ఆయన వెళ్ళిపోయిన తర్వాత 70 AD, 70 క్రీస్తు శకము the Titus Romans came and attacked and destroyed the temple. రోమీలు వచ్చి టైటస్ అనేటువంటి రాజు వచ్చి ఆలయాన్ని నాశనం చేశాడు. And then they took away the articles. అక్కడ ఉపకరణములన్నిటినీ తీసుకెళ్ళిపోయాడు. And so according to history, చరిత్ర ఆధారంగా when these people attacked the Jews and attacked the temple, యూదులను యూదా ఆలయాన్ని ఎప్పుడైతే అన్యులు వచ్చి వాటి మీద దాడి చేశారో these Jews took these articles and ran away. యూదులు అందులో ఉన్న ఉపకరణములు పట్టుకుని పారిపోయారు. The priest especially, ప్రాముఖ్యంగా యాజకులు, they wanted to preserve this Ark of the Covenant. ఈ నిబంధన మందసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తీసుకెళ్ళిపోయారు. And this pot of manna, ఈ మన్నా కలిగిన పాత్ర, and the ceremonial washing, the water for ceremonial cleansing. తర్వాత అక్కడ ఆచారయుక్తంగా కాళ్ళు కడుక్కునేటువంటి గంగాళం ఏమిటి ఇవన్నీ. So they took and then hid them in the caves. వీటన్నిటిని కూడా తీసుకెళ్లిపోయి భద్రపరచడానికి గుహల్లో దాచి ఉంచారు. So according to the history, చరిత్ర ఆధారంగా so every priest ran into different directions. యాజకులు ఆయా మూలలకు పారిపోయారు. Everybody put in different caves. ఆయా గుహల్లో వీటిని పెట్టారు. Because if the articles are all in one place, ఒకవేళ అన్ని ఉపకరణాలు ఒకే గుహలో ఒకే స్థలంలో ఉంటే if the Romans come and see them, ఒకవేళ రోమీలు వచ్చి చూస్తే they will destroy them. మళ్ళా నాశనం So చేస్తారు. that's why they put it into different hills and caves. అందుకొరకే ఆయా పర్వతముల మీదను ఆయా గుహాల్లో అక్కడక్కడ దాస్తూ వచ్చారు. But today, అయితే ఇప్పుడు there is a lot of excavation is going on. ఎన్నో తవ్వకాలు జరుగుతున్నాయి. They are trying to find these articles again. మరలా ఇవి ఎక్కడ దాచారో కనుగొనాలనే పనిలో ఉన్నారు. According to some news, కొన్ని వార్తల ప్రకారం they almost got all the articles. ఇప్పుడు ఒక్కొక్క ఉపకరణం దొరుకుతూ ఉంది.
చూస్తే లెక్కకు చూస్తే అన్ని దొరికేసినట్టుగా They are ఉన్నాయి. just waiting for the temple land to be given. ఇప్పుడు ఆలయం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. So once they get the permission for the temple land, ఎప్పుడైతే దేవుని ఆలయం కట్టడానికి స్థలము వాళ్ళకి దొరుకుతుందో they will rebuild the temple అక్కడ ఆలయం కట్టేస్తారు. and establish all the holy articles there. మరలా ఉపకరణములన్నిటిని తీసుకొచ్చి ఆలయంలో పెడతారు. That is what is going to happen at the second coming of the Lord. ప్రభు వచ్చే రెండో రాకడ గడియలో ఇవి జరుగుతాయి. And before the second coming of the Lord, ప్రభు యొక్క రెండవ రాకడ సమయం the Antichrist will come into this world ఈ క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు బయటకు వస్తాడు. and he will establish a 7-year period with Israelites ఇశ్రాయేలు ప్రజలతో 7 సంవత్సరముల యొక్క శాంతి నిబంధన చేస్తాడు. and let them rebuild their temple మరలా మీరు ఆలయం కట్టుకోవచ్చు అంటాడు. and do your own worship. తర్వాత మీరు ఆరాధించవచ్చు You have అంటాడు. to do your own sacrifices. మీరు బలులు అర్పించుకోవచ్చు So అంటాడు. he will make a 7-year peace treaty with Israelites. ఇశ్రాయేల్తో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం So చేస్తాడు. the 7-year period is a grace period to the people of Israelites ఇశ్రాయేల్ ప్రజలకు ఆ 7 సంవత్సరములు కృపకాలం అన్నట్టే, for them to come back to salvation. తిరిగి రక్షణలోనికి రావడానికి. So they are going to re-establish their temple during that 7-year period. ఆ 7 సంవత్సరాల కాలములో మరలా ఈ ఆలయంలో అర్చన అవన్నీ కూడా చేస్తూ ఉంటారు, బలులు So for ఇవన్నీ కూడా. that they are right now gathering all the articles that are lost during the attack by Romans and during AD 70. క్రీస్తు శకము 70 సంవత్సరంలో రోమీలు దాడి చేసి ఆలయాన్ని కూల్చినప్పుడు ఏ ఉపకరణములు అయితే ఆయా స్థలాలకు చెదిరిపోయి దాచిపెట్టారో వాటన్నిటిని మరలా తిరిగి సమకూరుస్తున్నారు. That futuristic temple is called Tribulation Temple. ఆ భవిష్యత్తులో నిర్మించబడేటువంటి ఆలయము శ్రమ కాలానికి చెందినటువంటి ఆలయం. The Jews will worship there యూదులు అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తారు. till Antichrist shows his real picture and then attacks them. చివరికి సాతానుడు అపవాది తన్ను బయలుపరుచుకునేంత వరకు కూడా జరుగుతుంది. So that is called Tribulation Temple. అది శ్రమ కాలములో ఉండేటువంటి ఆలయం. After that, దాని తర్వాత after the 7-year period, 7 సంవత్సరాల కాలం the Lord ముగింపుగానే will come unto the world. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి దిగి Will వస్తారు. establish a 1000 years millennium period. 1000 సంవత్సరముల కాలాన్ని రాజ్యాన్ని స్థాపిస్తాడు. In that 1000 years millennium period, there will be a temple in Jerusalem. ఆ 1000 సంవత్సరముల కాలములో యెరూషలేములో ఒక దేవాలయం ఉంటుంది. That is called Millennium Temple. అది 1000 సంవత్సరపు కాలపు ఆలయం. After the Millennium Temple, ఆ కాలం తర్వాత we have this eternal temple. నిత్యమైనటువంటి ఆలయం ఉంటుంది. Like that in the scriptures we see 7 temples or 7 tabernacles. ఇలాగా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 7 ఆలయములు మనం చూస్తాం. First of all, మొట్టమొదటిది the Moses tabernacle. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం. Secondly, రెండవది the Solomon's temple. సొలొమోను కట్టిన దేవాలయం. Thirdly, మూడవది Zerubbabel's temple. జెరుబ్బాబెలు కట్టిన ఆలయం. Fourthly, నాలుగవది Herod's temple. హేరోదు కట్టిన ఆలయం. Fifthly, ఐదవది Tribulation temple. శ్రమ కాలములో కట్టబడేటువంటి ఆలయం. Sixthly, ఆరవది the Millennium temple. 1000 పరిపాలనలో ఉండేటువంటి ఆలయం. Seventhly, ఏడవది the eternal temple. నిత్యమైనటువంటి ఆలయం. That's what we read in Revelation 21. అదే ప్రకటన గ్రంథం 21లో మనం చదివాం. The Lord's tabernacle will be among the people. దేవుని యొక్క ఆలయము తన ప్రజల మధ్య ఉంటుంది. He will be their God. ఆయన వారికి దేవుడై ఉంటారు. And he will be, and they will be his people. వారు ఆయన ప్రజలై ఉంటారు. They will enjoy the presence of the Lord forever and ever. వారు ఎల్లకాలము సదాకాలం ప్రభుతో ఉంటారు. That is the Lord's desire. ఇది ప్రభు యొక్క కోరిక. In the Garden of Eden, ఏదైనా వనములో Lord wanted to fellowship with man forever and ever. మనిషినితో సదాకాలం సహవాసములో ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. Sin entered అయితే పాపం and ప్రవేశించింది. disturbed the communion with God. దేవునితో సహవాసం కోల్పోనట్లు And చేసింది. then man lost the presence of God. మనుషుడు దేవుని సహవాసమును సన్నిధిని కోల్పోయాడు. From that time onwards, అప్పటి నుంచి God's desire is to tabernacle with his people. తన ప్రజలతో గుడారములో ఆయన ఉండాలని He wanted కోరుతున్నాడు. to live with them. వారితో కలిసి ఉండాలని కోరుతున్నాడు. And that is why he established the tabernacle through Moses. మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారమును దేవుడు వెలుగులోకి తెచ్చాడు. That is why he asked all the tents to be put around the tabernacle. అందుకొరకే ప్రత్యక్షపు గుడారం చుట్టూరేనే మీరు గుడారాలు వేసుకోవాలని దేవుడు చెప్పాడు. Your life, your kingdom, your nation should be a tabernacle centered nation. కాబట్టి మీ దేశము, మీ ప్రజలు, మీ సంతతి గుడారమును కేంద్రంగా చేసుకున్నటువంటి జీవితాలుగా ఉండాలి. The same principles Brother Baksing also try to apply to our lives in this generation. ప్రస్తుత తరంలో కూడా భక్సింగ్ గారు ఇటువంటి
క్రమమే ఉండాలి అని కూడా ఆయన కూడా He ఆశించారు. said, we are the temple of God. మనము దేవుని ఆలయం ఉన్నాం. Our lives, our families must be church-centered families. మన కుటుంబాలు సంఘాన్ని కేంద్రంగా కలిగి ఉన్నటువంటి కుటుంబాలై ఉండాలి. Everything else is secondary. ప్రతిదీ కూడా తర్వాతనే. Our job, మన ఉద్యోగం, our business, మన వ్యాపారం, our friendships, స్నేహాలు, our relationships, మన బంధాలు, everything else is secondary. First thing is we should live a tabernacle-centered life. మిగతావన్నీ కూడా రెండవవే. మొట్టమొదటి స్థానము దేవుని ఆలయం. Primarily, we are the temple of God. ప్రాముఖ్యంగా మనమే దేవుని ఆలయం. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 3, 3వ అధ్యాయం verse 16. 16వ వచనం. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. 3వ అధ్యాయం 16వ వచనం. Shall we read together? మనమందరూ కలిసి చదువుతున్నాం. Do you not మీరు know దేవుని you are the ఆలయమై temple of ఉన్నారని, God, that the దేవుని Spirit of ఆత్మ God మీలో dwells in you? నివసించుచున్నాడని మీరు ఎరుగురా. Anyone defiles the temple of God, God will destroy him. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయను. For the temple of God is holy, which temple you are. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. We are the temple of God. మీరు ఆ ఆలయమై ఉన్నారు. The Spirit of God lives in us. దేవుని యొక్క ఆత్మ మనలో That నివసించున్నారు. is why we should be holy. మనం పరిశుద్ధంగా ఉండాలి. We are the holy temple of God. మనము దేవుని పరిశుద్ధాలయం. 1 Corinthians 6:19. మొదటి కొరింథీ 6:19. Do you not know your body is the temple of the Holy Spirit who is in you? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. You are the temple of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక chapter 6, 6వ అధ్యాయము verse 16. 16వ వచనం. 2 Corinthians 6:16. 2 కొరింథీ 6:16. You are the temple of the living God. మీరు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you and I, నీవు నేను when we come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు we need to understand, మనం గ్రహించాలి. first of all, we are the temple of God. మనమే దేవుని ఆలయం. Individually, వ్యక్తిగతంగా I am the holy temple of God. నేను నా దేవునికి ఆలయమై ఉన్నాను. God lives in me. దేవుడు నాలో నివసిస్తున్నాడు. Holy Spirit lives in me. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. I have to keep my body holy. నా దేహమును పరిశుద్ధంగా I కాపాడుకోవాలి. have to keep my soul and spirit holy. నా ప్రాణాత్మలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. Every part of my body should be holy so that God can dwell and rejoice and enjoy in me. దేవుని యొక్క ఆలయమైనటువంటి దేహములో అన్ని పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి అందులో సంతోషించాలి, నివసించాలి అని ఆనందంగా ఉండాలి. Together as we come, మనము ఆలయాలుగా ఒక చోట కలిసి వచ్చినప్పుడు we are called the spiritual house. మనము ఆత్మ సంబంధమైన మందిరంగా పిలువబడుతున్నాం. That's what we read in 1 Peter chapter 2. మొదటి పేతురు 2లో అదే చదివాం. We are made as a spiritual house. మనము ఆత్మ సంబంధమైన ఇంటిగా We కట్టబడుచున్నాం. are being built on the foundation stone, the cornerstone, Jesus Christ. ముఖ్యమైన మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకుని కట్టబడుతున్నాం. This is an invisible temple. ఇది అదృశ్యమైనటువంటి ఆలయం. In the history, చరిత్రలో we saw various temples. ఆయా ఆలయాలు చూశాం. Moses temple, Moses tabernacle, మోషే ప్రత్యక్ష గుడారం, Solomon temple, సొలొమోను కట్టిన ఆలయం, Zerubbabel temple, జెరుబ్బాబెలు కట్టిన ఆలయం, Herod temple. హేరోదు ఆలయం. So all these are physical, visible temples. ఇవన్నీ కూడా భౌతికంగా మనుషుని చేత కట్టబడి కనబడినటువంటివి. But today, అయితే ఈ దినమున there is an invisible spiritual house. మనము అదృశ్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచున్నాం. Like this physical temple, ఇది మనం చూసేది భౌతికమైనటువంటి this ఆలయం. is not what Lord really cares for. ప్రభు ఆలోచించి ఆసక్తి చూపించేటువంటిది ఈ భవనం మీద కాదు. In the New Testament, నూతన నిబంధనలో Lord gave no instructions for a physical building for us. భౌతికమైనటువంటి ఆలయాన్ని మీరు నిర్మించుకోండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ చెప్పలేదు. You can build in the way that you like, మీరు ఎలా కావాలో కట్టుకోవచ్చు, as per your convenience, మీ సౌకర్యార్థం, as per your budget. మీకున్న డబ్బును బట్టి. But the spiritual house is important. ఆత్మ సంబంధమైన ఆలయం ప్రాముఖ్యమైనది. This is invisible. ఇది అదృశ్యమైనది. This is spiritual. ఆత్మ This సంబంధమైనది, is heavenly. పర సంబంధమైనది. When you come to this is living. ఇది సజీవమైనది. That's what in 1 Peter chapter 2 we read. అదే మనం మొదటి పేతురు 2లో చదివాం. A spiritual house must be built on spiritual and living foundation, the Lord Jesus Christ. ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేయబడి కట్టబడుతున్నటువంటి మందిరం. A spiritual house is an assembly of spiritual redeemed regenerated people. ఎవరైతే రక్షించబడి ఆత్మసంబంధంగా జీవిస్తూ ఆత్మానుసారులై ఉంటారో వారందరూ కలిసి కట్టబడేటువంటిదే ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు. A spiritual house must have spiritual sacrifices. ఆత్మ సంబంధమైన ఇల్లు అన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఉంటాయి. A spiritual house must have spiritual services. ఆత్మ సంబంధమైన ఇంట్లో ఆత్మ సంబంధమైనటువంటి సేవ ఉంటుంది. A spiritual house must have spiritual shepherds. ఆత్మ సంబంధమైన ఇంటిలో ఆత్మ సంబంధమైనటువంటి కాపర్లు ఉంటారు. We are the spiritual house of God. నీవు నేనే ఆత్మ సంబంధమైన ఇల్లు. Till the Lord establishes that eternal kingdom,
temple, నిత్యమైనటువంటి ఆలయాన్ని ప్రభు స్థాపించేంత వరకు we have the spiritual house. మనము ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇల్లుగా కట్టబడుతున్నాం. Here we are built. మనం ఇక్కడ కట్టబడుతున్నాం. We are transformed. మనం ఇక్కడ Here we రూపాంతరపరచబడుతున్నాం. enjoy the presence of the Lord. దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. We enjoy the power of God. దేవుని శక్తిని అనుభవిస్తున్నాం. We enjoy all the blessings that we see in the first tabernacle. మొట్టమొదటి ప్రత్యక్ష గుడారములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుభవిస్తున్నాం. They had this lampstand వాళ్ళకి దీపస్తంభం which ఉంది, gave them the light. వాళ్ళకు వెలిగించింది. Today we have the word of God ఈ రోజు మనకు వాక్యం ఉంది to give us the light. మనకు వెలిగివ్వడానికి. In those days they had the showbread. ఆ దినాల్లో వారికి రొట్టె ఉంది, We have the Lord's table. మనకు ప్రభు బల్ల ఉంది, There they had the altar of incense. వారికి ధూపార్తి ఉంది. Here we have worship and prayers going as incense unto the Lord. మనము ప్రభువుకు ధూపం వలె మన యొక్క ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయి, మనం ఆయన ఆరాధిస్తున్నాం. But if you are not doing any of these things, ఒకవేళ వీటిలో ఏది చేయకుండా if ఉంటే, you are not worshiping, నువ్వు if ఆరాధించకుండా you are ఉంటే, not praying, ప్రార్థించకుండా if you ఉంటే, are not offering spiritual ఆత్మ sacrifices, సంబంధమైన బలులు అర్పించకుండా ఉంటే, you are not really enjoying and treating the tabernacle of the Lord. ప్రభు యొక్క ప్రత్యక్ష గుడారములో ఎంత ఆనందమైతే దొరుకుతుందో దాన్ని నువ్వు పొందలేకుండావు. That's why the author of Hebrews is saying, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, in the Old Testament tabernacle, పాత నిబంధన ప్రత్యక్ష గుడారములో even though it is temporary, అది even though తాత్కాలికమైనప్పటికీ, it is earthly, భూ సంబంధమైనప్పటికీ, even though it is only a shadow of the reality, వాస్తవానికి ఛాయారూపంగా ఉన్నప్పటికీ, oh, they held it in great honor. అయినను వారు దాన్ని ఘనంగా But today, నేటి దినమున Lord is giving us a heavenly tabernacle, దేవుడు మనకు పరసంబంధమైనటువంటి గుడారం a ఇస్తున్నాడు, spiritual tabernacle. ఆత్మ సంబంధమైన గుడారం ఇది. How much more holy we must be. ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలి, How much more seriously we should come into the house of God and enjoy the presence of the Lord. దేవుని ఇంటికి ఎంత తీవ్రంగా వచ్చి దేవుని సన్నిధిని ఎంతగా మనం అనుభవించి ఆనందించాలి. This spiritual house ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు prepares us for that eternal house. నిత్యమైన ఇంటికి మనం ఇక్కడ సిద్ధపరచబడుతున్నాం. God is preparing eternal tabernacle for us. దేవుడు నిత్యమైనటువంటి ఆలయాన్ని మన కొరకు నిర్మిస్తున్నాడు. Today, ఈ దినమున He is building us together మనల్ని కలిపి కడుతున్నాడు as a spiritual house, ఆత్మ సంబంధమైన so ఇంటిగా. that you and I నీవు నేను కూడా can be transformed, మార్పు పొందినట్టు, we can be strengthened, we బలపరచబడినట్టు, can be satisfied, we పరిశుద్ధపరచబడినట్టు, can be a blessing to the world. లోకానికి ఆశీర్వాదంగా ఉండినట్టు, We receive the light ఆ వెలుగును పొందుకుంటాం, and radiate that light to others. అది ఇతరులకు ప్రసరింపజేస్తాం. We receive the bread from here ఇక్కడ మనం రొట్టెను భుజిస్తాం, and share the bread to the perishing world. నశించిపోతున్నటువంటి లోకానికి ఆ రొట్టెను అందజేస్తాం. We offer the prayer so that the Lord might have mercy upon the lost souls in our country, in our world. మన దేశములో లోకములో నశించిపోతున్నటువంటి ప్రజలకు దేవుని కనికరం చూపబడినట్లు మనం ప్రార్థన చేస్తాం. This spiritual house ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు prepares us for that eternal house. నిత్యమైనటువంటి ఇంటిలో మనం చేరడానికి ఇక్కడ మనం సిద్ధపాటును కలిగి ఉంటున్నాం. So that's why Hebrews author was saying, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, be focused on that eternal house కాబట్టి నిత్యమైన ఆ గుడారం కొరకు మీరు ఆలోచన that కలిగి is eternal, అది నిత్యమైనది, that is heavenly, అది that is పరసంబంధమైనది, glorious, మహిమ కలిగింది, that is better, that శ్రేష్టమైనది, is permanent. అది నిత్యం ఉండేది. Do not worry on the physical, perishing, earthly tabernacle. భూ సంబంధమైనది, కొన్ని దినాల తర్వాత కనబడినటువంటిది, తాత్కాలికమైన ఈ గుడారంపై మీరు ఆశ కలిగి ఉండద్దు. Focus on the eternal one. నిత్యమైనటువంటి గుడారం వైపు దృష్టి కలిగి ఉండండి. Today, ఈ రోజున that is the same calling the Lord is giving you and me. మనకు ఇదే పిలుపును ప్రభువు నడిస్తున్నాడు. When you come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు, when we are being built as a spiritual house, ఆత్మ సంబంధమైన ఇంటిగా మనం కట్టబడుచున్నప్పుడు we need to understand the purpose of coming here. ఇక్కడికి మనం ఎందుకు వస్తున్నామో మూల ఉద్దేశం ఎరిగిన వారమై ఆలయంలో ఉండాలి. Here we receive the light from Him ఇక్కడ ఆయన వెలుగును పొందుకుంటున్నాం, and radiate that light to the world. ఈ లోకమునకు ఆ వెలుగును ప్రసరింపజేస్తున్నాం. We receive the word of God, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నాం, share the word of God, ఈ వాక్యాన్ని పంచుతున్నాం, prepare ourselves, మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం, prepare others for that glorious eternal sanctuary of God. దేవుని యొక్క మహిమ కలిగిన నిత్యమైన వెలుగు సంబంధమైన గుడారం కొరకు ప్రజలను సిద్ధపరుస్తున్నాం. The Lord is coming very soon. ప్రభు త్వరగా వస్తున్నారు. You and I, నీవు నేను we need to take this word seriously. ఈ యొక్క మాటను తీవ్రంగా తీసుకోవాలి. Do our part. మన వంతు భాగం మనం చేయాలి. Not just coming and going away, ఏదో ఆలయానికి వచ్చి వెళ్ళిపోతున్న వారు ఉండకూడదు, but to enjoy the presence of God దేవుని సన్నిధిని అనుభవించాలి. and be transformed here ఇక్కడ మనం రూపాంతరపరచబడాలి and to be a blessing to the multitudes. జన సమూహానికి మనం ఆశీర్వాద కారణంగా ఉండాలి. May the Lord prepare us that way so that God's house may be built for His glory. ప్రభు తన మహిమార్థమై ఆలయం కట్టబడే విధానంలో మన వంతు సహాయం మనం చేయడానికి, మనం ఆయన కృపలో ఎదుగునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగా.